ఆకాశం క్రింద భూమికి పైన ప్రతి మనుష్యుడు తన బ్రతుకు దినాల్లో నవ్వుతూ బ్రతకాలి, నవ్వుతూ జీవించాలి. బ్రతికిన కొద్ది దినాలు ఆనందంగా బ్రతకాలి. ప్రతి మనిషి కోరుకునేది, ఆశపడేది, ఆరాటపడేది. నేనంట ఏడుస్తూ బ్రతకాలి ఎవరు కోరుకుంటారు? ఏడుపు గుట్టు ముఖంగా నా ముఖం ఉండాలి, నా బ్రతుకంతా కన్నీళ్ళే ఉండాలి, కలవరాలే ఉండాలి, దుఃఖమే ఉండాలి, ఏ మనిషి కోరుకుంటాడు కదా? ప్రతి మనిషి నవ్వుతూ బ్రతకాలి అని అనుకుంటాడు. అయితే నవ్వు అనేది పైనుంచి వచ్చేది కాదు, లోపటి నుంచి వచ్చేది. కొన్నిసార్లు ఫొటోస్ తీసేటప్పుడు స్మైల్ ప్లీజ్ అంటాడు కెమెరామెన్. ఏమంటాడు? స్మైల్ ప్లీజ్ అని అంటంతోటే బలవంతంగా నవ్వు తెచ్చుకుందామని చెప్పిన నవ్వు రాదు. ఎందుకు చెప్పండి? కొంతమంది భయాన్ని బట్టి, పిరికితనాన్ని బట్టి ఏమంటారు, ఆ నలుగురు మధ్యలో ఏమంటారు దాన్ని, బిడియం. థ్యాంక్ యూ. ఆ బిడియాన్ని బట్టి కొంతమంది నవ్వలేరు. కానీ నవ్వు అనేది ఎక్కడి నుంచి పుట్టుకు రావాలి? కెమెరామెన్ అంటాడు ఫోటో తీసేటప్పుడు స్మైల్ ప్లీజ్. ఈ కెమెరామెన్లో కొన్నిసార్లు పొరపాట్లో ఏం చేస్తారో తెలుసా? శవాన్ని ఫోటో తీసేటప్పుడు శవం వైపు చూసి ఓ కెమెరామెన్ అన్నాడట స్మైల్ ప్లీజ్ అని. ఆ పక్కన ఆయన పెట్టమని కొట్టాడట. వాళ్ళకి అలవాటు ఇది ఫోటో తీసేటప్పుడు స్మైల్ ప్లీజ్ అంటాం. అయితే మీరు ఎరుగుదురు కదా, ఈరోజు ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నీతో ప్రత్యేకంగా ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ ద్వారా వాక్యం కొరకు ఎదురు చూస్తున్న మీతో దేవుడు సెలవివ్వమని చెప్పినటువంటి దివ్యమైన మాట చూడు. లూకా సువార్త 6వ అధ్యాయం 21వ వచనం చివరి భాగం. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. ప్రైజ్ ది లార్డ్. ఏమన్నాడు? ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, రాగల కాలంలో మీరు నవ్వుదురు అంటున్నాడు. ఈరోజు ఈ ఉదయకాలం వాక్యం వింటున్న చెల్లి, తమ్ముడు, ఇప్పుడు నీవే స్థితిలో ఉన్నావు? కొన్ని పరిస్థితులు నీ ఏడ్పు కారణమయ్యాయి కదూ. నీ ఇంట్లో ఉన్న ఆర్థిక స్థితి, వివాహం కాని నీ పిల్లల పరిస్థితి, కుదుటపరచబడని అనారోగ్య పరిస్థితి, జీవితంలో స్థిరపడని పిల్లల పరిస్థితి, ఎప్పుడు చూసినా భార్యాభర్తల మధ్యలో రభస, గొడవ, అసమాధానం, ఈ రీతిగా రకరకాల పరిస్థితులు నీ దుఃఖానికి కారణమయ్యాయి కదూ. ఏడుస్తూ బ్రతుకంతా ఇంతేనేమో, ఈ ఏడ్పుతోనే నా ఆఖరి శ్వాస విడిచిపెడతానేమో, ఈ రోగంతోనే, కన్నీళ్లతోనే, కలవరాలతోనే, దుఃఖంతోనే, ఆర్తనా ధ్వనులతోనే నా ఆఖరి శ్వాస విడిచిపెడతానేమో అనుకుంటూ భయపడుతున్నావు కదూ. నీతో దేవుడు చెప్పమని చెప్తున్న మాట, ఇప్పుడు ఏడ్చుచున్న నీవు రాగల కాలములో అదే విషయమై సంతోషించి గంతులు వేసేటట్లుగా, ఇప్పుడు ఏడ్చుచున్న నీవు రాగల దినాల్లో నవ్వేటట్లుగా దేవుడు నీ జీవితంలో నిశ్చయంగా ఆయన కార్యం చేయబోతున్నాడు. నీ ఎదుట నిలవబడి వాక్యం చెప్తున్నా, నేనున్నాను కదా. ఒకప్పుడు ఏడ్చేవాడిరా తల్లి, ఒకప్పుడు ఏడ్చేవాడిని. ఎన్ని కలలు కని దేవుని సేవకు వచ్చావు కదా, ఎన్ని కలలు కని దేవుని సేవకు వచ్చానో కదా. నేను అచ్చయ్యానికి కాదు, మంచి చదువుకుని హైదరాబాద్లోనే ఇంజనీరింగ్ చదువుకుంటూ ఒక ఎంఎన్సి, ఒక మంచి కంపెనీలో, రాణి ఇంజిన్ వాల్స్ లిమిటెడ్ అనే మంచి కంపెనీలో చక్కటి ఉద్యోగం చేస్తూ పర్వాలేదు జీవితంలో స్థిరపడ్డాను అని అనుకున్న దినాల్లో సేవకు వచ్చిన తర్వాత అది నా బుద్ధిహీనతను బట్టో, నా తప్పుడు నిర్ణయాలు బట్టో, దేవుని పరీక్షను బట్టో
కారణం ఏదైనా నా బ్రతుకంతా తలకిందులైపోయింది. ఏడ్చా ఏడ్చా ఏడ్చా. హైదరాబాద్ పొరవీధుల్లో కన్నీళ్లు విడుస్తూ చావును కోరుకుంటూ తిరిగిన దినాలు కూడా ఇదే వీధుల్లో ఉన్నాయి. ఒకప్పుడు ఏడ్చేవాడిని, ఒకప్పుడు దుఃఖపడేవాడిని. కొన్ని సందర్భాల్లో ఇక ఏడవటానికి మనసు కూడా లేక కళ్ళల్లో కన్నీళ్లు ఆవిరైపోయాయేమో. ఏడిస్తే కన్నీళ్లు కూడా వచ్చేవి కాదు. ఒకప్పుడు ఇదే హైదరాబాదు పొరవీధుల్లో ఏడుస్తూ తిరిగిన వాడిని, పిచ్చోడిగా తిరిగేవాడిని. ఏంటి బ్రతుకు ఎలా అయిపోయింది? ఎంత మంచి ఇలా ఇలా ఈ రీతిగా సేవకు వస్తే ఏంటి ఇలా నా బ్రతుకు అయిపోయింది చెప్పంటారా? ఒకప్పుడు ఏ వీధుల్లో ఏడ్చానో ఈరోజు అదే వీధుల్లో నోటి నిండా దేవుడు నవ్వు కలుగు చేశాడు, నోటి నిండా సంతోషాన్ని కలుగు చేశాడు, నోటి నిండా ఆనందాన్ని. ఏ వీధుల్లో తలదించుకొని అవమానంతో కృంగిపోతూ ఆర్తనాధ్వని చేస్తూ తిరిగాను, అదే వీధుల్లో దేవా నీవిచ్చిన ఈ స్థితిని బట్టి ఏమిచ్చి నీ రుణాన్ని నేను తీర్చుకోగలనయ్యా, ఎలా నీకు కృతజ్ఞత తెలియచేయగలనయ్యా అని మనస వాచ కర్మ ప్రాణాత్మ శరీరాలతో ప్రభు సన్నిధులు ఒదిగిపోతూ ప్రభుని స్తుతించేటట్లుగా అంత నవ్వు, అంత సంతోషం కృపగల దేవుడు కలుగు చేశాడు. కోట్ల రూపాయలు ఇచ్చి కాదు, దానికి మించిన ఆత్మీయ స్థితి, దానికి మించిన విలువైన లక్షల కొలది ఆత్మలను దేవుని రాజ్య వ్యాప్తి కొరకు సంపాదించడానికి ప్రభు కృప చూపించాడు. నోటి నిండా నవ్వు. ఒకప్పుడు ఏడ్చేవాడిని. చెల్లి, తమ్ముడా, ఇప్పుడు నువ్వు ఏడుస్తున్నావా? నీ ప్రభు చెప్పిన మాట, ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, రేపు నిశ్చయంగా మీరు నవ్వుతారు, సంతోషించి గంతులు వేస్తారు. బైబిల్లో ఇద్దరు వ్యక్తులు గురించి చెప్తారు. నవ్వు అని అంటంతో నవ్వు చెప్పండి, అదే కెమెరామెన్ అంటాడు కదా, స్మైల్ ప్లీజ్ అని, నవ్వండి అని. బైబిల్లో నవ్వు అంటంతో ఇద్దరు వ్యక్తులు గుర్తొస్తారు. మొదటి వ్యక్తి షారా. షారాకి ఒక కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడు పుట్టిన తర్వాత ఆ కుమారుడికి ఏమని పేరు పెట్టిందో తెలుసా? ఇస్సాకు. ఇస్సాకు అనగా నవ్వు అని అర్థం. ఎందుకు నవ్వు అని పేరు పెట్టిందంటే అక్కడ రాయబడినటువంటి మాట, దేవుడు నాకు నవ్వు కలుగు చేసెను. చెప్పండి చెప్పండి చెప్పండి. దేవుడు నాకు నవ్వు కలుగు చేశాను. ఒకప్పుడు సంతాన విషయంలో ఆ తల్లి ఏడ్చేది. ఏ విషయంలో ఏడ్చేదో అదే విషయంలో ఆ తల్లికి దేవుడు నవ్వు పుట్టించాడు. చెల్లి, తమ్ముడా, ఏ విషయంలో ఈరోజు నువ్వు ఏడుస్తున్నావు? నా పిల్లల వివాహం కాలేదయ్యా, 30 సంవత్సరాల వయసు వచ్చిందయ్యా, 32 సంవత్సరాల వయసు వచ్చిందయ్యా, ఈ కూతురు వివాహం అవుతుందో కాదో అసలు ఆలోచిస్తే కాళ్ళు చేతులు కొన్నిసార్లు గడగడ గడగడగడ ఉడుకుతూ ఉన్నాయ్యా. నీ కూతురు వివాహం నీ ఏడ్పు కారణమైందా? యేసు నామం పేరిట ఓ దైవజనుడిగా చెయ్యెత్తి ప్రవచిస్తూ మాట్లాడుతున్నాను. ఏ కుమార్తె వివాహం కోసం ఈరోజు ఏడుస్తున్నావో, రాగల కాలంలో ఆ కుమార్తె వివాహాన్ని దేవుడు జరిగించబోతున్నాడు. వారి సంసార జీవిత సంతోషాన్ని నువ్వు చూసి నోటి నిండా నా దేవుడు నవ్వు కలుగు చేయబోతున్నాడు. ఎస్, ఏ విషయంలో ఈరోజు నువ్వు ఏడుస్తున్నావు? రెక్కలు ముక్కలు చేసుకొని నేను నా భార్య ఇంటిల్లపాది కష్టపడి పనిచేసిన వడ్డీలు కూడా కట్టలేకపోతున్నామయ్యా, కష్టార్జితం అంతా వడ్డీలకి వెళ్ళిపోతుందయ్యా, బ్రతుకంతా చాచే చెయ్యిగా మా చెయ్యి మారిపోయిందయ్యా, బ్రతుకంతా ఇంత దౌర్భాగ్యంగా మారిపోయిందయ్యా, ఇక బ్రతుకు కాలం అంతా ఈ పేదరికంతోనే, ఆర్థిక సమస్యలతోనే, అప్పులతోనే, వడ్డీలతోనే మా బ్రతుకు సాగిపోద్దేమోనయ్యా. పిల్లలను చూస్తే ఏడుపు వస్తుంది. వాడు కడుపు నిండా తిండి పెట్టలేకపోతున్నాం,
కనీసం ఒక మంచి బట్ట కూడా కొనిపెట్టలేకపోతున్నావు అని ఈరోజు నీ ఆర్థిక వ్యవస్థ నీ దుఃఖానికి కారణమైందా? ఓ దైవజనుడిగా చెయ్యెత్తి నిన్ను ఆశీర్వదిస్తున్నాను. యేసు నామం పేరిట రాగల కాలములో నీ చెయ్యిని ఇచ్చే చేయిగా దేవుడు మార్చబోతున్నాడు. చాచే నీ చేతిని ఇచ్చే చేయిగా దేవుడు మార్చబోతున్నాడు. నన్నేనా, నా పిల్లలనేనా, నా కుటుంబాన్నేనా, నా ఆర్థిక స్థితిగతులనేనా ఎంత చక్కగా దేవుడు చక్కదిద్దిందని నీ స్థితిని చూసి యేసు నామంలో నువ్వు మురిసిపోయే రోజులు నిశ్చయంగా దేవుడు ఇవ్వబోతున్నాడు. ఒకవేళ ఈరోజు నీ దుఃఖానికి కారణం నీ ఆత్మీయ స్థితిలో ఉన్న లోపమా? ఎంత ప్రార్థన చేసినా కొన్నిసార్లు నా మనసు లోకం వైపు లాగుతుందయ్యా. ఎంత మంచి వాక్యం విన్నా, మందిరానికి ఎంత పరిగెత్తుకుంటూ వెళ్ళినా, మందిరపు 4 గోడల మధ్యలో నా భక్తి బాగానే ఉంది, కానీ కొన్నిసార్లు నా మనసు మారిపోతుందయ్యా. నా ఆత్మీయ స్థితే నా దుఃఖానికి ఈరోజు కారణమైందయ్యా. సరైన ప్రార్థన లేదు, చెప్పుకునే అంత పరిశుద్ధత కూడా ఏమీ లేదు. ఈరోజు నా దుఃఖానికి కారణం నా ఆత్మీయ స్థితే అని ఒకవేళ నీ ఆత్మీయ స్థితి, పడిపోయిన నీ స్థితి నీ దుఃఖానికి కారణమైందా? నా ప్రభు అంటున్నాడు, ఇప్పుడు ఏడ్చుచున్న నీవు ఏడు 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 ఏడవాలి. ఇప్పుడు ఏడ్చుచున్న నీవు రాగల కాలంలో నువ్వు నవ్వబోతున్నావు. ఏమని? ప్రభా, నన్నేనా ఇంత మంచి ప్రార్థనా పరుడుగా చేసింది? నన్నేనా ఇంత పరిశుద్ధుడిగా నువ్వు మార్చింది? నేనేనా ఇలాంటి మంచి ఆత్మీయ స్థితిలో ఉంది? నా పిల్లలేనా ఇంత మంచి భక్తిగా బ్రతుకుతుందని ఏ పిల్లల భక్తిహీనతను చూసి నువ్వు ఏడ్చావో, ఏ భర్త భక్తిహీనతను చూసి నువ్వు ఏడ్చావో, ఏ భార్య భక్తిహీనతను చూసి ఏడ్చావో, ఏ మనమళ్ళ భక్తిహీనతను చూసి ఈరోజు నువ్వు ఏడ్చావో, ఏడుస్తున్నావో, రాగల కాలంలో అదే భర్త భక్తిని చూసి నువ్వు నవ్వబోతున్నావు. అదే పిల్లల భక్తిని చూసి నువ్వు నవ్వబోతున్నావు. అదే నీ యవన కుమారుల ఆత్మీయ స్థితి చూసి నవ్వే దినాలు నిశ్చయంగా దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. ఆమేన్. అందుకని ప్రభు అంటాడు, ఇప్పుడు ఏడ్చుచున్న నీవు నవ్వేదవు. ఆ తల్లి శారమ్మ తన కొడుకు పెట్టిన పేరు నవ్వు. అమ్మా, ఇదేం పేరు అమ్మా, నవ్వు అని పెట్టావు? కొన్ని పేర్లు ఉంటాయి విచిత్రం. ఆ చిన్నతనంలో ఒక ఆయన ఉండేవాడు, బజారు. ఆయన పిలవాలంటే ఇదిగో బజార్ అన్నా అని బజార్లో నిలబడి పిలిచేవాళ్ళు. నేను అడిగా, ఏమన్నా ఇంకో పేరు దొరకలేదా, బజార్ అని పెట్టేదేంటి అంటే ఆయన ఏదో చెప్పాడు. ఆ కాలంలో ఉన్న మూఢనమ్మకాలను బట్టి వ్యాధులు ప్రబలి పిల్లలు పుట్టి చనిపోతూ ఉంటే ఎవరో ఒక మనిషి చెప్పారంట, ఆ పుట్టిన బిడ్డను బజారులో పెట్టి వేలం పాటేసి కొనుక్కో, వాడు చావడన్నాడంట. ఇక బజారులో పెట్టి వేలం పాటేసి కొనుక్కొని చివరికి ఆ తల్లి ఏం పేరు పెట్టిందో తెలుసా? బజార్ అని పేరు పెట్టింది. ఇంకొక ఆయన ఉన్నాడు దెబ్బయ్య. ఏంటయ్యా దెబ్బయ్య అని పేరు పెట్టారంటే ఇది కూడా అదే. పిల్లలు పుట్టి చనిపోతూ ఉంటే పుట్టిన పెట్టిన దెబ్బలో పడుకోబెట్టమన్నారంట. పడుకోబెట్టి దెబ్బలో నుంచి తీసుకొస్తే బ్రతుకుతాడని చెప్తే దెబ్బలో పడుకొని తీసుకొచ్చిన తర్వాత చివరికి ఆయన పేరు దెబ్బయ్య అయిపోయింది. అయితే ఇక్కడ చూడండి, అట్లాంటి పేరు కాదు ఇది. ఈ పేరేంటి? నవ్వు. ఎందుకమ్మా ఈ పేరు పెట్టావు? దేవుడు నాకు నవ్వు కలుగు చేశాడు. ఏ విషయంలో ఏడ్చానో అదే విషయంలో నవ్వు కలుగు చేశాడు. యేసు నామం పేరిట ఈరోజు నువ్వు ఏ విషయమై ఏడుస్తున్నావు అదే విషయం దేవుడు నీకు నవ్వు కలుగు చేయును గాక. రెండో వ్యక్తి చెప్పమంటారా? యోబు గారు. యోబు గారు సమస్తం కోల్పోయిన తర్వాత దేవుని మీద సనగలేదు, కానీ మనసులో మాత్రం ఆయాసపడ్డాడు. తాను పుట్టిన దినాన్ని శపించుకున్నాడు, తన బ్రతుకుని శపించుకున్నాడు. నా తల్లి గర్భంలో నేను పడకుండా ఉంటే ఎంత మేలో ఎంత మంచిదో కదా, నేను ఎందుకు పట్టాను?
ఒకవేళ పడినా నా తల్లి గర్భంలోనే నేను చనిపోతే ఎంత బాగుండేదో కదా, నేను పుట్టిన దినం లేకపోవునుగా. దేవుని మీద గమనించండి, దేవుని మీద సనగలేదు కానీ మనసులో తన పరిస్థితిని బట్టి తాను ఆయాసపడ్డాడు, చావును కోరుకున్నాడు. విశ్వాసం ఉంది, దేవుని స్తుతించాడు శ్రమల్లో కూడా. మనం కూడా దేవుడు మేలు చేస్తాడు అనే విశ్వాసం ఉంటుంది, దేవుని కొన్ని సందర్భాల్లో స్తుతిస్తాం. మనుషులం కదా, కొన్నిసార్లు మనసు వేరే రకమైపోయి ఎంత ప్రార్థన చేస్తే ఏంటి ఎట్లా అయిపోయింది, ఏదో ఒక సందర్భంలో కృంగిపోతాం కదా. విశ్వాసం ఉంటుంది, ధైర్యం ఉంటుంది, నో డౌట్. అదే సమయంలో కృంగుబాటు కూడా మనకు ఉంటుంది. సేమ్ యోబు అయ్యే పరిస్థితి కూడా అదే. అలాంటి పరిస్థితుల్లో యోబు స్నేహితుల్లో ఒక వ్యక్తి యోబుతో భలే చక్కటి మాట అంటాడు. చూడండి ఆ మాట. యోబు గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనం. అయితే ఇంకను ఆయన నీకు నోటి నిండా నవ్వు కలుగు చేయును, ప్రహర్షములతో నీ పెదవులను నింపును. ప్రైజ్ ది లార్డ్. విన్నారా? ఒక దివ్యమైన మాట. యోబు అంటాడు, యోబుతో అంటాడు స్నేహితుడు, యోబా భయపడకో, సర్వం కోల్పోయాను, ఏమీ మిగల్లేదు, అంతా బూడిదే, నిరాశ నైరాశ్యం, నిషేధ రాత్రిలో నేను బ్రతుకుతున్నాను, జీవితంలో ఏమీ మిగల్లేదయ్యా, చుట్టూత గాఢాంధకారపు చీకటి, శూన్యం అని అనుకుంటున్నావా? భయపడకు యోబా, నోటి నిండా దేవుడు నీకు నవ్వు కలుగు చేస్తాడు, నీ పెదవులను రాగల కాలములో ప్రహర్షములతో దేవుడు నింపుతాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న దైవజనమ, ఆ కాలపు యోబు అనుభవించిన శ్రమ లాంటి శ్రమ ఈరోజు నీవు అనుభవిస్తున్నావా? భయపడకు. ఓ ఈ తరపు యోబా, యోబు లాంటి శ్రమలు అనుభవిస్తున్నావు తల్లి. ఓ ఈ తరపు యోబా, ఈ తరపు యోబా, నీతో దేవుడు చెప్తున్నాడు, నమ్ము, నోటి నిండా నవ్వు కలుగు చేయబోతున్నాడు. నీ పెదవులను యేసు నామం పేరిట ప్రహర్షముతో దేవుడు నింపబోతున్నాడు. లేఖనాల్లో రాయబడిన మాట. ఇప్పుడు చెప్పండి, యోబు నోటి నిండా తర్వాత నవ్వు కలుగు చేయలేదా? పెదాలను ప్రహర్షముతో నింపలేదా? నింపాడు. నింపిన తర్వాత నాకు ఒక ఆశ్చర్యాన్ని కలుగు చేసే మాట ఏంటో తెలుసా? పోగొట్టుకున్న దానికంటే రెండంతలు ఇచ్చాడు. నీ జీవితంలో కూడా నువ్వు పోగొట్టుకున్న దానికంటే యేసు నామం పేరిట రెండంతలు దేవుడు నీకు ఇచ్చును గాక. లేఖనాన్ని బట్టి చెప్తున్నాను, మిమ్మల్ని బూస్ట్ చేయాలనో ఏదో కల్లబొల్లు మాటలు చెప్పాలనో లేఖనాన్ని ఆధారం చేసుకుండా నేనేమి చెప్పట్లేదు కదా. నీ పెదవులను ప్రహర్షముతో నింపుతాడు. నింపిన తర్వాత యోబు పోగొట్టుకున్న దానికి ప్రతిగా రెండంతలు పొందుకున్న తర్వాత ఇప్పుడు ఏమంటాడో తెలుసా? ఒక మాట అంటాడు. చూడండి, యోబు గ్రంథం 42వ అధ్యాయం 6వ వచనం. కావున నన్ను నేను అసహించుకుని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుచున్నాను. విన్నారా? యోబు ఇక్కడ అంటున్న మాట, దేవుడు తనకు ప్రత్యక్షమైన తనను ఆశీర్వదించబోయే ముందు ఇక్కడ యోబు అంటాడు, ఏమంటాడు? కావున నన్ను నేను అసహించుకొని బూడిదలో ధూళిలో పడి పశ్చాత్తాపడుచున్నాను అంటాడు. ఎందుకు ఈ మాట అంటున్నాడు? నన్ను నేను అసహించుకుంటున్నా, దుమ్ములో ధూళిలో పడి పశ్చాత్తాపడుతున్నా. ఎందుకన్నాడు తెలుసా? తను సమస్తం కోల్పోయిన తర్వాత, ఇందాక నేను చెప్పే కదా, దేవుని మీద సనగలేదు కానీ మనసులో మాత్రం ఆయాసపడ్డాడు. కొంచెం బాధ. దేవుడింతే, దుష్టుల్నే దీవిస్తాడు, దుష్టులే క్షేమంగా ఉంటారు, నీతిమంతుల్ని దేవుడు పట్టించుకోడు. ఎంతో కొంత దేవుని మీద ఆయాసపడ్డాడు కదా. ఇప్పుడు ఏమంటాడో తెలుసా? ఛీ, ఎంత మంచి దేవుని మీద నేను సనిగింది, ఎంత మంచి దేవుని మీద నేను ఆయాసపడింది, ఎంత గొప్పగా దీవించే మనసున్న దేవుని మీద నా బ్రతుకులో నేను సనిగింది, గొడిగింది. ఛీ,
తనను తాను అసహ్యించుకుంటున్నాడు, దుమ్ములో ధూళిలో పడి పశ్చాత్తాపడుతున్నాడు. ఏమనో తెలుసా? నీలాంటి గొప్ప దేవుని నేను సనిగానయ్యా, నీలాంటి ప్రేమ కలిగిన దేవుని మీద నేను ఆయాసపడ్డానయ్యా. దైవజనమ, ఈరోజు నీ కష్టాన్ని బట్టి దేవుని మీద ఎంతో కొంత నువ్వు సనుగుతావు, కానీ ఒక రోజు రాబోతుంది ఆయన పాదపీఠం దగ్గర నువ్వు సాగిలపడి, దేవా, ఒకప్పుడు నీ మనసు నేను అర్థం చేసుకోక నీ మీద నేను సనిగానయ్యా, నీ మీద నేను సనిగానయ్యా, ఈ విషయమై నన్ను క్షమించయ్యా అని దేవుని పాదాల మీద పడి నువ్వు పశ్చాత్తాపడతావు. నన్ను అడిగిన అన్నా, మీరు దేవుని మీద సరిగారా అని అంటే, సనగలేదు అని అనలేను, కానీ మనసులో మాత్రం కాస్త ఆయాసం ఉండేది. నేనెన్నడూ దేవుని మీద సనగలేదు, ఆయాసపడలేదు. నన్ను దేవుని మీద బాధ ఉండేది. దేవుడు నన్ను పట్టించుకోవాలా, దేవుడు నన్ను చిన్నచూపు చూశాడు, ఇక ఇంతే అని కొంత ఆయాసపడిన దినాలు ఉన్నాయి. ఇప్పుడు నన్ను అడగండి, ఇంత మంచి దేవుని మీద నేను ఆయాసపడింది? దేవుని మనసు నేను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయానని నీ జీవితంలో కూడా నీ నోటి నిండా నవ్వు పుట్టించిన తర్వాత ఈ అనుభవానికి నీవు తప్పకుండా వస్తావు. వీటన్నిటికి మించి దైవజనమ, లోకంలో చిన్న చిన్న శ్రమలు ఎదురవుతాయి. యేసుక్రీస్తు మధ్యాకాశానికి వచ్చినప్పుడు యేసయ్య రక్తంతో కడగబడిన మనం రెప్పపాటు కాలువలో రూపాంతరం చెంది మహిమాదేహాన్ని ధరించి మధ్యాకాశంలో ప్రభువుని ఎదుర్కొని యుగాయుగాలు పరలోకంలో ప్రభుతో కూడా ఉండేటప్పుడు అక్కడంటాం, దేవా, నిన్ను నమ్ముకున్న నా బ్రతుకును ఎంత ధన్యం చేసావయ్యా. నేను నమ్మని ప్రజలు చూడు నరకాగ్నిలో అల్లాడిపోతున్నారు. యేసు నా దేవుడు అని ఒప్పుకొని బాప్తిస్మం తీసుకొని నీ కొరకు బ్రతికిన ఆ ఒక్క కారణాన నాకింత గొప్ప పరలోకపు వైభవం ఇచ్చావా అయ్యా. ఇప్పుడు ఏడుస్తున్న మనం, ఆమేన్, ఇప్పుడు ఏడుస్తున్న మనం రాగల కాలంలో యుగాయుగాలు పరలోకంలో ప్రభువుతో కూడా నవ్వబోతూ ఉన్నాం. ఈ గొప్ప ఆశీర్వాదం ప్రపంచంలో ఎవడికి ఉందండి? క్రైస్తవుడికి తప్ప. ఈ గొప్ప దీవెన ఈ భూమి మీద ఎవడికి ఉందండి? నీకు నాకు తప్ప. దైవజనమ, మనం ఎవరిమి? ఆశీర్వదించబడిన జనాంగాలం. ఎందుకో తెలుసా? మన శాపపు కాడి, శాపగ్రస్తునిగా శిలువ మ్రాను మీద వేలాడిన యేసు క్రీస్తు ద్వారా మన శాపపు కాడి విరగొట్టబడింది. యుగాయుగాలు పరలోకంలో ప్రభుతో కూడా సంతోషించబోతున్నాం. అట్టి కృప మనకు, మన పిల్లలకు, మన కుటుంబాలకు దేవుడు అనుగ్రహించును గాక. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ఇప్పుడు ఏడ్చుచున్న మీరు నవ్వెదరు. ప్రార్థన చేస్తారు. తండ్రి, మీకు స్తోత్రం. మాతో మీరు మాట్లాడిన ప్రతి శ్రేష్టమైన మీ వాక్కుకై స్తోత్రాలు తండ్రి. కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామం పేరిట నా చేతులెత్తి నీ ప్రజలను ఆశీర్వదిస్తున్నాను. ఈ ప్రజలు ఆశీర్వదించబడుదురుగాక. ఈరోజు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వెదరు అన్నారు. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ నోటి నిండా నవ్వు పుట్టించుదురుగాక, ఆనంద సంతోషాలు పుట్టించుదురుగాక. చేతులెత్తి దీవిస్తూ యేసు నామం పేరిట ఈ ప్రార్థన మనవులు సమర్పించి పొంది ఉన్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి దివ్యకృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రాముఖ్యంగా రాగల వారాలలో, నెలల్లో ఆయా స్థలాల్లో జరగబోతున్న సువార్త సభలు మీ ప్రార్థన సహాయం కోరి మీకు చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాను. 13, 14 తారీఖుల్లో ఉప్పల్ మున్సిపల్ స్టేడియంలో, 23, 24, 25 తారీఖుల్లో మచిలీపట్నంలో, 28, 29 సిరిసిల్లాలో,
6, 7, 8 అమలాపురం, 13, 14, 15, 16 మెదక్, 21, 22, 23 విజయవాడ. తప్పకుండా ఈ మీటింగ్స్ కొరకు ప్రార్థించండి. కుటుంబాలుగా పాలుందండి. గొప్ప ఉజ్జీవ జ్వాలలు దేవుడు ఆ ప్రాంతాల్లో రేకెత్తించినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని ప్రభు ప్రేమను బట్టి తెలియచేస్తూ థ్యాంక్ యూ.